రఘురామకృష్ణరాజు గారి మీదన కస్టోడియల్ వేధింపు అన్నటువంటి కేసులో అప్పుడు కంప్లైనెంట్ అయినటువంటి సునీల్ నాయక్‌ని ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బీహార్‌లో ఉండగా ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి గుంటూరు పోలీసులు తీసుకొస్తే కోర్టులో మ్యాజిస్ట్రేట్ ఎదురుగుండా సబ్మిట్ చేశాక రిమాండ్‌కి పంపిస్తారు కదా! మ్యాజిస్ట్రేట్ ఆయన రిమాండ్‌ని తిరస్కరించారు. ఇది సంచలనం సృష్టిస్తోంది. నంబర్ 1. నంబర్ 2 రెండోది ఈ వెళ్ళిన పోలీసుల మీద బీహార్‌లో కేసు పెట్టారు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు అరెస్ట్ వారెంట్ తీసుకొని మ్యాజిస్ట్రేట్ నుంచి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావచ్చు. వారెంట్ చూపెట్టి తీసుకురావాలి. కానీ అక్కడ ఆయన ఇంట్లోకి గోడ దూకి వెళ్లారట. ప్లస్ ఆ ఇంట్లో మహిళలు అడుగుతుంటే వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించారట. ఇప్పుడు ఆ కారణంగా ఆ మహిళల మీదన దౌర్జన్యం అన్నటువంటి కేసు, అందులో ఆయన ఎస్టీ కాబట్టి ఇలాగా ఎస్సీ, ఎస్టీ కేసు, అట్లాగే వీళ్ళు దౌర్జన్యం చేశారు ఇంట్లో అన్నది ఆయన అక్కడ పోలీస్ అధికారి కదా! కాబట్టి అక్కడ పోలీసులు, ఇక్కడ పోలీసుల మీద కేసు పెట్టారు. అంటే ఇప్పుడు ఒక రాష్ట్ర పోలీసు మీదన ఇంకో రాష్ట్రంలో కేసులు నమోదైనాయి అన్నమాట. ఇది విచిత్ర పరిస్థితి ఇప్పుడు.